ఒక 5 ఇయర్స్ నుంచి మా క్యాడర్ ని గొప్పతనం నేను చెప్పాలి. ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఎంతో పటిష్టంగా మన కోసం అని చెప్పి కష్టపడి 5 సంవత్సరాలు చూడు, ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా కూడా ఎక్కడ భయపడలేదు. మా ఇంటి మీదకి అటాక్ వచ్చినా కానీ 3 గంటలకి, ఉదయం 2 గంటలకు కూడా పరిగెట్టి మమ్మల్ని కాపాడడానికి వచ్చి వాళ్ళ ప్రాణాలకు సైతం ముందుకెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది. నేను ఎలక్షన్ సమయంలో మాట ఇచ్చాను, కార్యకర్తలు ఎవరన్నా కానీ వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఎట్టి బస్సులో ఆదుకుంటామని. దానికి రానున్న రోజుల్లో కూడా కార్యకర్తల్లోని ఎవరన్నా పిల్లలు బాగా చదివిన వాళ్ళు, అంటే ఒక 95% పైన ఉన్నా, 96% అలా ఉన్నా కూడా ఎట్టి బస్సులో కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి, కొంచెం సహకారం చేయడానికి ఆర్థికంగా కానీ ఏదన్నా కానీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకోవడం కూడా జరుగుతుందండి. అది కూడా ప్రణాళిక రానున్న రోజుల్లో కార్యకర్తల కుటుంబాలందరూ బాగుండాలి. ఎందుకంటే మా కుటుంబానికి కష్ట సమయంలో వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళ కుటుంబాలకు కూడా మేము కష్ట సమయంలో నిలబడాలని ఈరోజు నిర్ణయించుకున్నాం. రికార్డ్ స్థాయిలో కూడా మాకు మెంబర్షిప్ బాగా జరిగింది. సుమారుగా 50,000 దాకా మెంబర్షిప్ నర్సీపట్నంలో రికార్డ్ స్థాయిలో ఎప్పుడూ లేదు. ఇదే ఫస్ట్ టైం 50,000 దాకా టచ్ అవ్వడం అనేది. అది కూడా రికార్డ్ స్థాయిలో మెంబర్షిప్ జరగడం, రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి పైన మెంబర్షిప్లు జరగడం అనేది రికార్డ్ స్థాయిలో జరిగిందండి. అలాగే జనసేన కూడా మెంబర్షిప్ అది కూడా రికార్డ్ స్థాయిలోనే వెళ్ళడం జరిగింది. కాబట్టి కూటమి అట్టి పరిస్థితుల్లో ముందుకెళ్తుంది.